రెడ్ కిరణ్ ఏంది పరిస్థితి? కాంగ్రెస్ కోసం ఆయన కష్టపడ్డారు. బస్సు యాత్రలు అని చెప్పి ఆ చిక్కటపల్లి లైబ్రరీ నుంచి మొత్తం ఊరూరు తిరిగిండ్రు. ఆ జేఏసీ టీషర్ట్లు వేసుకొని అమ్మలై అయ్యలై కాళ్ళు మొక్కి కాంగ్రెస్ని తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ అదే ముఖ్యమంత్రి మీరు జాబులు అడిగి మీరు ధర్నాలు చేస్తుంటే పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి బాజాప్తా మీరు ఎండ్రిందాక సావురు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? మీరు అప్పుడు చేసినటువంటి కష్టానికి ఫలితం ఏమైనా దక్కుతుందా కాంగ్రెస్లో? నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి, ఆ రోజు మీ వెనక తిరిగినప్పుడు ఈ పేడ్ ఆర్టిస్ట్ కనిపిస్తలేరా మీకు? మీ గవర్నమెంట్ రావడానికి ఎవరు కారణం? మేమే కదా. మేము నిరుద్యోగ 30 లక్షల నిరుద్యోగులే కదా. మరి ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ ఎట్లా అయ్యారు? నీకు ఈ నిరుద్యోగులు నీ కోసం ఊరికి వెళ్ళి మా అమ్మ నాన్నలతో మేము మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఒక నోటిఫికేషన్ వేస్తలేరు, మీరు వీరికి వెయ్యొద్దు, మీరు ఇంకా మన చుట్టాలకు చెప్పండి అని మేము ఎప్పిస్తేనే కదా నువ్వు గెలిచింది. నువ్వు గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత నువ్వు ఏమంటున్నావు ఈరోజు? మీరు పేడ్ ఆర్టిస్టులు మీకు ఇంకా నేను 2034 వరకు వస్తా ఉన్నావు. మొన్న నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి, నువ్వు ఇక్కడ ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచి చూపెట్టు మాకు. ఇప్పుడు జరగబోయే గెలిచే ప్రసక్తి లేదు, గెలవనీయమని కూడా అంటున్నా అతనికి. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పుడు 30 లక్షల నిరుద్యోగులలో అక్కడ 100 మంది నిలబడతారు. మహబూబ్ నగర్లో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్లో ఖమ్మం వాళ్ళు 100 మంది నిలబెడతారు. అదే హైదరాబాద్ సంగారెడ్డి, రంగారెడ్డిలో కూడా 100 మంది నిలిపిస్తాం. ఆ ఓట్లు మేమే గెలవాలి. ఇప్పుడు ఇదే బల్మూరు వెంకట్ని నామినేట్ పోస్ట్ ఇచ్చి ఇదే అద్దంకి దయాకర్కి ఇచ్చి నువ్వు మంత్రి హోదా ఇస్తావు. మరి నిరుద్యోగులకి ఏమి ఇచ్చి నువ్వు? చెప్పులు అరిగేంత వరకు బల్మూరు వెంకట్ మా లైబ్రరీలో తిరిగిండన్న. మరి ఇప్పుడు ఏమైంది? బల్మూరు వెంకట్కి ఒక్కసారి అన్న మమ్మల్ని ఇట్లా ఇబ్బంది అవుతుంది, మా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, ఇదే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ ఉంది, ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో 5 రూపీస్ ఇంద్రమ్మ క్యాంటీన్లో తిని బతుకుతున్నామంటే మీరు మమ్మల్ని నేను పైశాచిక ఆనందం పొందుతా అంటాడు మన సీఎం రేవంత్ రెడ్డి. ఇదే నీ కొడుకుకో కూతుర్లకో ఇలాంటి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చూస్తావా చూడవా? మరి ఇప్పుడు అమ్మలు నాన్నలు నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి, కానీ నువ్వే పైశాచిక ఆనందం పొందితే ఎట్లా? మిమ్మల్ని ఏదో పార్టీ నడిపిస్తుందని చెప్పి బలంగా నమ్ముతుండు, అది బలంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాయిస్ అంతా అదే ఉన్నది. వాళ్ళు అసలు నిజంగా నిరుద్యోగులు కాదు, వేరే ఒక పార్టీకి అమ్ముడు పోయి రోడ్ల మీదకి వచ్చి నిజమైన నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే, ఈ విషయాన్ని ఒక వర్షన్ తీసుకుందాం. ఏంది పార్టీలు నడిపిస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు. మరి ఈ ముఖం ఎప్పుడైనా చూసినావా? ఏ పార్టీ దగ్గర పోయి ఒక ఫోటో దిగినా చూపిస్తావును? ఎవరి దగ్గర ₹1 తీసుకున్నట్టు చూపిస్తావును? పార్టీలు నడిపిస్తున్నప్పుడు ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది అనుకో, ఇప్పుడు సరూర్ నగర్లో సభ పెట్టినారు బీఆర్ఎస్ పార్టీ, మొత్తం క్లారిటీగా చెప్పింది నిరుద్యోగ ముసుగులో పార్టీ లేవు. ఇప్పుడు పార్టీల ముసుగులో నిరుద్యోగులు లేరు నువ్వు అనుకున్నట్టు. ఇప్పుడు ఒకటే ఉంది, ఏంటంటే నీ ఏకైక పార్టీ నిరుద్యోగుల పార్టీ నువ్వు అనుకుంటున్నావు. ఐదేమైనా ఎలక్షనా పార్టీలు నడిపించడానికి? సరే ఎలక్షన్ అంటే పార్టీలు నడిపిస్తున్నాయి నిరుద్యోగులు కానీ మనం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఏ పార్టీలు నడిపిస్తున్నాయి? మమ్మల్ని వాళ్ళు వాడుకొని వదిలేసేంత మేము లేము, ఈ పిచ్చోళ్ళం కాదు కదా. పార్టీలు వెనకపోయి మేము పిచ్చోళ్ళు అయ్యేటట్టు అయితే లేము కదా. మాకు కావాల్సిందేది జాబ్లు. మేము అడుగుతుంది జాబ్లు, కానీ మీ దగ్గర ఏమైనా రాజకీయ పదవులు అడుగుతున్నామా? పార్టీలు నడిపిస్తున్నాయంటే పదవులు కావాలి మరి మాకు. మేము పోయి అదే పార్టీ దగ్గర చైర్మన్ పోస్టో, ఇగో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లెక్కనో, లేకపోతే బల్మూరు వెంకట్ లెక్కనో, ఇదే రింగు రియాజ్ లెక్కనో ఎక్కడో ఒక దగ్గర ఒక చైర్మన్ పోస్టో లేకపోతే ఎమ్మెల్సీ పోస్టో అడుగుతాం మేము పోయి. మరి ఎందుకు అడుగుతలేము? మాకు కావాల్సింది నోటిఫికేషన్, మాకు కావాల్సింది ఉద్యోగాలు కదా. అది కాదురా అయ్యా, ఒక 5,000 కాదు ఒక 19,000 ఇచ్చేస్తే మాది మేము చక్కగా ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి, మరి ఇవన్నీ ఇక్కడ రస్తా రోకలు ఎందుకు జరుగుతాయి, ధర్నా చౌక్లో ధర్నలు ఎందుకు జరుగుతాయి అని అడుగుతున్నా నేను. అంటే ఎక్కువ మీకు అనే మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నాయకుల నుంచి. ఇప్పుడు వాళ్ళకు ఒకటే క్లారిటీ ఉంది, మేము 2029లో గెలవము. మొన్న అంటా ఉన్నాడు ఎలక్షన్ కన్నా ముందు 5 సంవత్సరాల కన్నా ముందు ఎలక్షన్లు జరగాలి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్లు కావాలంట, ఎలక్షన్లు అవుతాయంట. మరి ఇంత నువ్వు ఇంకా 6 నెలలు ఇంకా నేనే ముఖ్యమంత్రి ఉండాలని ఆశపడుతున్నావు, మరి నిరుద్యోగులు వాళ్ళు ఉద్యోగాలు కొట్టాలని ఆశలు ఉండవు మాకు? ఇప్పుడు మీ ప్రజెంట్ కాంగ్రెస్ సిచ్యువేషన్ అంటే నిరుద్యోగుల మనసులల్లో కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి నిరుద్యోగులు కాబట్టి కాంగ్రెస్ మీద ఏంది మీ అభిప్రాయం ఏంది? అసలు పండుకున్న పార్టీని లేపింది ఎవరు? నిరుద్యోగులు. ఇదే 6 నెలలు, అసలు 6 నెలల కన్నా ముందు ఈ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా లేకుండే ఎలక్షన్ ముందు. 6 నెలల్లో 33 బస్సులు పోయినాయి ఒక్కొక్క డిస్టిక్కి, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. మేము ఊరు తిరిగింది మేము, దెబ్బలు కొట్టించుకుంది మేము కాంగ్రెస్ పార్టీ కోసం. పదవులు ఎవరు అనుభవిస్తారు? మీరు.
ఈ మేధావులు ఇప్పుడు నిరుద్యోగుల బాధలు కనిపిస్తలేవా అని అడుగుతున్నా నేను. రేవంత్ రెడ్డి కాదు, ఇదే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి చాయ్పై చర్చ పెట్టినప్పుడు కనీసం రాహుల్ గాంధీకైనా సిగ్గుండాలి. రేవంత్ రెడ్డికి పిలిచి 80 సార్లు పిలిచిండు ఇప్పటి వరకు. రాహుల్ గాంధీ నిన్న కూడా పోయిండు ఒక్కసారి స్పెషల్ ఫ్లైట్లో 14 కోట్లు అంట. 80 సార్లు అంటే 14 కోట్లు. దాంట్లో నువ్వు మాకు రిక్రూట్మెంట్ ఇచ్చి 2-3 నెలల శాలరీ ఇవ్వచ్చు. మొత్తం మన గవర్నమెంట్ ఉద్యోగులకు 4,000 కోట్లు నువ్వు ఇస్తున్నావు కదా, దాంట్లో మాయే అవుతాయి. ఇప్పుడు మేము అప్లై చేసుకుంటే ఫీజు కూడా మరి ఎంత ఘోరం అంటే ఒక్క ఎస్ఐపిసికి అప్లై చేయాలంటే 200 ఉండే ఫీజు 1000 అయింది ఇప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమైనా చేసిర్రా అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఖజానాలు నింపుకోవడం తప్ప ఏం చేయలేదు తెలంగాణకి. ఉన్న తెలంగాణ మధ్యలో మరి తగ్గింది. ఇంకా జీడిపి పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా ఇప్పుడు తగ్గింది. అన్నిట్లో ముందుండే తెలంగాణ ఇప్పుడు అన్నిట్లో వెనుకబడిపోయిందంటే దేనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డేగా చేసి. ప్రెసెంట్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది, ఎందుకంటే 34 దాకా నేనే గెలుస్తా అని చెప్పి అంటున్నాడు రేవంత్ రెడ్డి. మొన్న కూడా రీసెంట్గా భద్రాద్రి రాముని మీద ఒట్టేసి చెప్తున్నా 117 సీట్లు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడుతున్నా. నేను ఒకటే అంటున్నా రేవంత్ రెడ్డికి, నువ్వు భద్రాద్రి 7 కొండల మీద ఆనా అని చెప్పినా, నువ్వు బిర్లా మందిర్ మీద ఆనా అని చెప్పినా, నువ్వు కాళీమాత టెంపుల్ మీద ఆనా అని చెప్పినా, ఇప్పుడు ఈ గోల్కొండ టెంపుల్ మీద ఆనా అని చెప్పినా నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఈ ఊగదంపుడు మాటలు బంద్ చేయి. ఇక నీ తెలంగాణలో చాలామంది మేధావులు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు కాబట్టి తెలంగాణని తెచ్చుకోగలిగినాం. నీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా తెలంగాణ వచ్చేది కాదు. ఉన్న తెలంగాణలో ఉన్నది మొత్తం ఏపీలో ఇస్తూ ఉన్నావు నువ్వు, ఖజానా మొత్తం ఢిల్లీలో వేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఏం పాలన జరుగుతూ ఉంది అంటే ఏపీ పాలన జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి వచ్చి ఏపీ నుంచి వచ్చి రిపోర్టర్లకు ఎవరైనా తెలంగాణలో లేపుకొని పోతారా? ఎవరిచ్చిరా పర్మిషన్? నువ్వే కదా. ఇప్పుడు ఎంత దౌర్జన్యమైన పరిస్థితిలో ఉంది తెలంగాణ. ఏ స్టేట్ నుంచి అయినా వచ్చి లేపుకొని పోతే మన స్టేట్ ఎందుకు మరి? ఇప్పుడు ఎందుకు మనం వాళ్ళకి గులాంగిరి చేస్తున్నామా? ఆ కృష్ణ జలాల్లో ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఏదో ఊగదంపుడు మాటలు. ఎన్ని టీఎంసీలు ఉన్నాయో తెలియని సీఎం అతను. ఎన్ని టీఎంసీ ఉంటాయి జలాల్లో కూడా తెలియని సీఎం అతను మాట్లాడుతూ ఉన్నారు. సభ పెడితే మీకు లాగులో తొండలు వదులుతా, మీరు ఎండ్రీలు తాగి సావండి, నేను నోటిఫికేషన్ కూడా మాట్లాడింది కదా, పంటలు ఎట్లా పండాలి ఏంటంటే రక్తం కలితే పండుతాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరం అసలు. నువ్వు సీఎం కుర్చీ కాదు కదా, దాని గేట్ కూడా దాటనియరు నిన్ను. అసలు లాస్ట్ టైం నువ్వు చూస్తూ ఉండు. నేను ఒకటే అంటున్నా రేవంత్ రెడ్డికి, మొన్న జరిగిన సభలో రైతులకు వర్షం పడతలేదు, మరి మీరు ఏం చేస్తారు, నీటి జలాలు వదులుతారా అంటే బీఆర్ఎస్ వాళ్ళది రక్తం తీసి చల్లండి అవే రక్తం పడుతుంది అంటే, ఎవరు రక్తం చల్లితే వర్షాలు పడితే మరి ఈ ఎల్నినో ఎందుకు, లానినో ఎందుకు, ఇవి పర్యావరణం ఎందుకు, ఈ సైంటిస్టులు ఎందుకు? మరి రక్తాలే చల్లుకుంటూ ఉందాం కదా. ఇప్పుడు నువ్వు జల్లు కదా, మరి నువ్వు జల్లు 2-3 పంటల మీద జల్లుతే అవి రక్తం పడుతుందేమో చూద్దాం. ముందు నీతోనే ట్రై చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి రక్తం జల్లుతే ఇప్పుడు రైతులకు సంతోషం కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంతోషం, ఎంపీలకు సంతోషం, మంత్రులకు కూడా సంతోషం. మా సీఎం రైతుల కోసం రక్తం జల్లిండు, వర్షం పడ్డదని చెప్పుకోవచ్చు మీరు. ఆ సభలేంది ఇప్పుడు, రైతు సభలేంది, ఊరూర నీకోసం పాలాభిషేకం చేస్తారు, ఊరూరులో మీకోసం రైతులు సభలు పెడతారు. అలాంటి నీ సీఎం తెచ్చి పెట్టినందుకు నెత్తి మేమే కొట్టుకోవాలి, మా చెప్పులతో మేమే కొట్టుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డికి? ఈ అన్ని ఫెయిల్ అయిన, అన్ని రంగాలలో ఫెయిల్ అయిన చెప్తున్నావు, నిరుద్యోగుల విషయంలో కూడా చూస్తూ ఉన్నాం. ఏం చెప్పాలనుకుంటున్నావు ఒక మాట? నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, నీకు 2.5 సంవత్సరాలు మిగిలింది. 2.5 సంవత్సరాల్లో నీకు గెలిచే అవకాశం ఉన్నా గెలవనియ్యరు కాబట్టి ఎంతో అంత కొద్ది నువ్వు నిరుద్యోగుల తరపున, రైతుల తరపున వచ్చినావు కాబట్టి నిరుద్యోగులకు 5,000 కాదు, మాకు 18,000. మీకు ఒక వీడియో చూపిస్తా. మొన్న డీజీపీ ఏమన్నారంటే ఒక మాట అన్నారు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, ముందు జరగబోయే పరిస్థితులు, సమస్యలను నేను ఎదురించుకోలేను, ఎందుకంటే నిరుద్యోగులు అందరూ అడుగుతున్నారు ఇప్పుడు సమస్యలు. ఇప్పుడు హోంశాఖ అతని దగ్గర ఉన్నప్పుడు అతను ఏమంటాడు, ఏమున్నా అతని పదవి కాబట్టి అతను గవర్నమెంట్కి లొంగాల్సిందే. నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు కూడా, ఇక్కడ చూడండి, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ముందుకు వెళ్ళే అవసరం ఎంతైనా ఉంది. వేకెన్సీస్ దాదాపు 19,000 వరకు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఏం చెప్పారంటే, ఈ మొత్తం మీరు పునర్వ్యవస్థీకరించండి. ఎక్కడైతే అన్నెసరీగా అటాచ్మెంట్స్ ఉన్నాయో, అన్నెసరీగా డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం లేదో మీరు అందరూ కూర్చొని ఆలోచించండి. ఒక
నిర్ణయానికి రండి. ఎక్కడ మన ఫోకస్ ఏరియాస్ ఏంటి? కొద్ది రోజుల ముందు రిట్రీట్ జరిగింది. దాంట్లో యువ అధికారులు వారి ఐడియాస్ కూడా తెలియజేశారు. మనకు ముందు వచ్చే రోజుల్లో ఏమేమి సమస్యలు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏమేమి చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ లాగా 6 గ్రూప్స్ ఇచ్చారు. సో అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దిస్ వేకెన్సీస్ ఇప్పటికే 5,000 మంది కోసం అంగీకారం తెలియజేశారు. మిగతా మీరంతా సమీక్షించి దాని తర్వాత కరెక్ట్ ఫిగర్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మేము ఆ దిశలో పయనిస్తాం. ఇప్పుడు అవసరం కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు అవసరం అంటున్నారు. ఇక్కడ మన తెలంగాణలో 90,000 మంది పోలీసులు ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ ఎట్లా చేస్తారు? నువ్వు హోంశాఖ తీసుకున్నావు, విద్యాశాఖ తీసుకున్నావు, అన్ని శాఖలు నువ్వే తీసుకున్నా మాకేం పరగబడదు. కానీ మాకు కావాల్సింది శాఖలు కాదు, మాకు ఉద్యోగాలు. ఇప్పుడు ఒక డీజీపీ ఏమన్నాడు, అతనికి ఒక క్లారిటీ ఉంది, ముందు జరగబోయే సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యల్ని అరిగట్టాలంటే పోలీసుల వ్యవస్థ కూడా లేదు మన దగ్గర. ఇప్పుడు అదే 30 లక్షల మంది నిరుద్యోగులు వస్తే 80,000 మంది ఏం చేస్తారు? పక్క రాష్ట్రం నుంచో సెంట్రల్ నుంచో నువ్వు అడుక్కొని తీసుకొని రావాలి. అదే మనకు ఉన్నాయి కదా ఖాళీలు, ఒక్క స్టేషన్లో 20-25 పోస్టులు సివిల్ పోస్టులే ఉన్నప్పుడు నువ్వు ఇవ్వచ్చు కదా. అతను వాళ్ళ బాధలు కూడా అదే కదా. ఇప్పుడు మనం విన్నాం, కళ్ళతోనూ విన్నాం, 5,000 కాదు, 5,000 వేస్తే సమస్యలు వస్తాయి, 19,000 ఖాళీలు ఉన్నాయి, మీరు ఇవ్వండి, అదే సీఎం డిప్యూటీ సీఎం మీరు చర్చించుకోండి, ఒక మంత్రి సమావేశం పెట్టుకోండి, ఇవ్వండి అని ఎంత స్వీట్గా అడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని. మీరు అర్థం చేసుకోండి, మా బాధల్ని అర్థం చేసుకోండి, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి, ఉద్యోగుల బాధల్ని అర్థం చేసుకోండి, రైతుల బాధలు అర్థం చేసుకోండి, ఇటు బయట ఉన్న సమస్యలు ఏందో అర్థం చేసుకోండి. వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా నేను, ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. ఒక్క సమస్య అయినా పరిష్కారం అయిందా? ఎంత ఘోరం అంటే మొన్న రైతు సభ వేదికలో కూడా ఇండ్రీలు తాగి సావమనడం ఎంత ఘోరం అసలు. నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వాన్ని కూడా ఇట్లా చెప్పడం చాలా బాధాకరమైన విషయం. నేను రేవంత్ రెడ్డికి ఒకటే అంటున్నా, 5,000 కాదు 19,000 ఎస్ఐపిసి ఇవ్వాలి. దాని తర్వాత వెంటనే అన్ని జీవోలు రద్దు చేసి జనరల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేనిచో ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఇప్పుడు జరగబోయేది అన్ని పుంగిలే వలుగుతాయి. ఇక జరిగేది అదే. ఇక ఏ కాన్స్టెన్సీలో ఎవరు ఊకోరు. ఒక్క కాన్స్టెన్సీలో చూసుకుంటే నిరుద్యోగులే ఉన్నారు ఎక్కువ, వాళ్ళే కదా, వాళ్ళ వల్లనే మీరు గెలిచిరు కదా. ఇప్పుడు వాళ్ళ వల్ల గెలిచిరు కాబట్టి వాళ్ళే బయటకు వస్తున్నారు. ఇప్పుడు నేను బయటకు వచ్చిన, ఇప్పుడు నా జుక్కల్ కాన్స్టెన్సీ మా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, నేను ఒకటే అడుగుతూ ఉన్నా అతనికి, మీరు వెళ్ళి మాట్లాడండి, మీ సీఎంకి మీరు చెప్పుకోండి. మా బాధ మేము చెప్తే మమ్మల్ని రాణిస్తలేరు కదా, మేము ఏం చేస్తామో అని భయపడతా ఉన్నారేమో మీ సీఎం. మీరు చెప్పి మాట్లాడండి, అసెంబ్లీలో కూర్చోండి, లేకపోతే మీరు సపరేట్గా పోయి ఇగో ఇట్లా పరిస్థితులు ఉన్నాయి, మా కన్సెన్స్ నుంచి ఇట్లా ఫోన్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మీరు ఏదో 5,000 కాదు 19,000 వేయండి, 5 సంవత్సరాలు కూర్చున్నారు, పాపం మన కోసం గవర్నమెంట్ తెచ్చిర్రు అని. వాళ్ళు చేసిన అన్నిట్లో మేము దెబ్బలు తినాలి, వాళ్ళు ఆ పదవులు అనుభవించాలి వాళ్ళు. ఇప్పుడు లాస్ట్కి ఒకటే చెప్తా ఉన్నా, మీరు గిట్లా మా డిమాండ్లు నెరవేర్చకపోతే మీకు జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.